హాయ్! అందరు బాగున్నారా మరి? అందరికి బాగుంటేనే మంచిది. ఉదయకాల సమయంలో మీకొక మెసేజ్ తలుచుకుంటున్నాను. ఏందంటే మనిషి మన బతుకు బండి జీవిత ప్రయాణంలో ఎలా ఉంటదంటే, జీవితం ఒక్కొక్కసారి అనుకోక ఆకస్మిక భయాలకు కలుగజేస్తుంది. కాబట్టి చావు భయాన్ని రుచి చూపిస్తుంది. అయినా భయపడవద్దు, బెదరవద్దు ఎప్పుడే గానీ. ఆత్మవిశ్వాసంతో ఏ పని చేసినా గానీ, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల. అంతేగాని మనకు భయమేస్తుంది, ఈ పని అయితదా కాదా అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. భయమే మన బలహీనతలను దెబ్బతీస్తది. ఎందుకంటే ఏ పని చేసినా గానీ మనం ఆత్మవిశ్వాసంతో చేసినామనుకో, ఈ ప్రతి ఒక్క రంగంలో మనం ముందంజకు వెళ్ళగలుగుతాం. మన భయం మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టి కుంగదీసి మరి ఓడిపోవడానికి మనకు కారణమవుతుంది. కాబట్టి మనం బలహీనతగా ఉండద్దు ఎప్పుడే కానీ. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. సాధ్యమైనంత వరకు పట్టుదలతో మనం ఏ పని చేసినా కానీ అది పట్టుదలతో చేయాల. మనం ఫెయిల్ అయినా ఈ అడుగుదొడుగులు జీవితంలో ఎప్పుడు చిన్నపిల్లలను చూడండి, ఉన్న బాల్యంలో ఉన్నప్పుడు కింద పడతారు, మళ్ళీ లేస్తారు, కింద పడతారు. ప్రతి ఒక్క మనిషి బిజినెస్ రూపంలో కానీ ఏదైనా రూపంలో కానీ పడుతూ లేస్తూ ఉంటాము. మళ్ళీ ఎప్పుడైనా కానీ ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్గా అవుతామనేసి నేను అంటున్నా. మరి మనకు ఎప్పుడైతే తప్పకుండా మనిషిగా ఉండి మనము ఎప్పుడైతే మనిషిగా ఉండి మనం మేధస్సు దేవుడు మనకిచ్చినా కానీ మనము భయపడుతున్నాం. ఎందుకంటే అది మన మేధస్సుని మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని గ్రహిస్తే మంచిగా ఉంటాయని నేను అంటున్నా. ఏదో ఒక సమస్య వచ్చిందని కుంగిపోయి మనం చేసే ప్రతి పనిలోనూ మరి ఆటంకాలు ఉన్నాయి, ఇది ఒక పెద్ద సమస్య వచ్చింది, మరి ఏం చేద్దామనేసి అనుకోకుండా మరి చింతించకుండా దాన్ని అట్లనే ఉండి ముందుకు పని చేయలేమనుకో, మనం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జీవితంలో అట్లాంటిది ఉండకుండా మరి ముందుకు సాగిపోతూనే ఉంటే మరి మనకు ముగింపు సమయానికి మనకు ఒక విజయం ఖచ్చితంగా వస్తుంది అనేసి గుర్తుంచుకోవాలా. మన బలహీనతలను గుర్తించుకోవద్దు. ఎందుకంటే ఒక పని చేసినామనుకో, మనం పని చేసుకుంటూనే పోవాల. నాకు ఇది నాతోటి అవుతుందా, ఇది నాతోటి కానే కాదు అని మనం అనుకున్నాం అనుకో, మనతోటి ఎప్పటికీ కానే కాదు. మనతోటి అవుతుంది, మనతోటి ఎందుకు కాదు అని అనుకొని మనం విశ్వాసంతో ఉన్నామనుకో, మనతోటి ఖచ్చితంగా అయితే తీరుతుంది. అది తెలుసా? మనకు ధైర్యం కావాలా. బలహీనంగా ఉండకుండా ధైర్యంతో మనసులోని మన బలాన్ని గుర్తు తెచ్చుకోవాలా. వెనుకకు ఏ పని చేసినా కానీ మర్రి చూడకుండా ముందుకే కొనసాగితేనే మనము విజయం సాధిస్తాం. ఎందుకంటే మనం అనుకున్నది సాధిస్తాం కదా. జీవితంలో అందరం అంతే కదా. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అది గుర్తెరగాల. మరి మనిషి మరి ఈ మధ్య చూడండి, మరి ప్రతి ఒక్కళ్ళు ఈ లోకంలో ఏం లేదు, మనము కష్టపడి జీవించాలా, కష్టపడి పని చేసుకునాలా, కష్టపడాలా. ఎందుకంటే అప్పులు, మనకు తలకు మించిన అప్పులు భారం చేసుకోవద్దు. మన ఉన్న దాంట్లోనే కొద్దిగా డబ్బు సేవింగ్ చేస్తూ, మన ఉన్న దాంట్లోనే కొంచెం ఖర్చు పెట్టుకుంటూ మన పేరెంట్స్కి కానీ భార్య పిల్లలకు కానీ ఇచ్చినట్లయితే మనం ప్రతి ఒక్కళ్ళు ఈ బండి అనే ప్రయాణంలో మనము ఎప్పటికీ కానీ ఈ లోకంలో ఉన్నంత మట్టుకు మనము కష్టపడుతూ మరి మంచిగా పని చేసుకుంటున్నాం అనుకో, మన విజయం మనదే అవుతుంది. ఈ లోకం మనకు ఎవరిది సాధ్యం కాదు. మరి రతన్ టాటాది కూడా అయిందా? ఎవరిదన్నా రిలయన్స్ అంబానీది అవుతుందా? కాదు. మనం టెంపరీ మాత్రమే ఈ లోకానికి వచ్చిన ఒక ట్రైనింగ్. కాబట్టి మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మన జీవిత ప్రయాణంలో మన జీవిత బతుకు బండి అనే ఒక ట్రైన్ని మనము ఈ ఎండ్ నుంచి స్టార్టింగ్ నుంచి మన బతుకు ఎప్పుడైతే మన లోకంలో ఈ జన్మించిన అప్పటి నుండి చివరి క్షణం వరకు కూడా మనం నాన్ స్టాప్గా ఉండకుండా పని చేసుకుంటూ మరి ముందుకు సాగాలని మరి ప్రతి ఒక్కరికి అంటున్నాను. ఈ జీవితం శాశ్వతం కాదు. మంచిగా ఎవరికి కూడా అన్యాయం చేయకుండా మనం ప్రతి ఒక్కరం మంచి పని చేసుకొని విజయాన్ని సాధించాలనేసి నేను అంటున్నాను. మీరేమంటారు? మరి
మరి మీ లైక్ చేయండి, నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, మరి షేర్ చేయండి. మరి ఉంటాను, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ మరి.